మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ఎంజుడా అబాకా ఛానల్కి. సో ఈరోజు 10వ తరగతిలో 17వ పాఠం అండి. సో 17 పాఠం ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, ఓకేనా. తెలుగు 7th వరకు అయిపోయింది. 3rd క్లాస్ నుంచి పేపర్ 1 వల్ల అయినా సరే, పేపర్ 2 వల్ల అయినా సరే, తెలుగు అయితే 3rd క్లాస్ నుంచి, సోషల్ అయితే 5th క్లాస్ నుంచి తప్పకుండా చదవాల్సిందే. టెట్ అర్హత పరీక్ష మాత్రమే కాదు, జాబ్ను డిసైడ్ చేసే పరీక్ష అనేది మనసులో పెట్టుకొని చదవాలి. అంతే, ఎట్లా రాదో చూద్దాము. 100 దాటాలి. ఈ వీడియో చూసే వాళ్ళు మాత్రం 100 దాటాలి ఖచ్చితంగా, ఓకే. స్వాతంత్ర భారతదేశము మొదటి 30 సంవత్సరాలు 1947, 1977, ఓకే. అంబేద్కర్ 1950 జనవరి 26న వైరుధ్యాలతో కూడిన జీవనంలోకి ప్రవేశించబోతున్నాము. రాజకీయాల్లో సమానత్వం ఉంటుంది, కానీ సామాజిక ఆర్థిక అంశాలలో అసమానత్వం ఉంటుంది. రాజకీయాలలో ఒక వ్యక్తి ఒక ఓటు ఒక విలువ అన్న సూత్రాన్ని ఒకే విలువ అన్న సూత్రాన్ని గుర్తించబోతున్నాం అని బిఆర్ అంబేద్కర్ గారు పేర్కొన్నారు. ఏకకాలంలో అనేక లక్ష్యాలను సాధించటానికి రాజ్యాంగం కృషి చేసింది. భారతదేశంలో వయోజనులందరికీ ఒకేసారి ఓటు హక్కు కల్పించారు. స్విట్జర్లాండ్లో మహిళలకు ఓటు హక్కును 1971 నుంచి కల్పించారు. స్విట్జర్లాండ్లో 71. నిరక్షరాస్యత సమస్యను అధిగమించడానికి ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలు అభ్యర్థులను సూచించేలా రోజువారీ జీవితం నుండి కొన్ని గుర్తులను ఉపయోగించారు. ప్రజాస్వామిక ఎన్నికల్లో భారతీయ అనుభవం అన్న పుస్తకంను 1958లో మార్గరెట్ డబ్ల్యూ ఫ్రిషరా, జోన్ వి బొండ్యూరాంటులు రచించారు. పెప్స్ అనగా పటియాలా అండ్ ఈస్ట్ పంజాబ్ స్టేట్స్ యూనియన్. పెప్సు ప్రాంత ప్రజలు ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకునే సమస్యకు పరిష్కారంగా కుస్తీ పోటీలను పెట్టి అందులో గెలిచిన అభ్యర్థికి ఓటు వేస్తామని అంగీకారానికి వచ్చారు. అది మార్గరెట్ తన పుస్తకంలో వివరించారు. ఎవరు? మార్గరెట్ తన పుస్తకంలో వివరించారు. స్వతంత్ర భారతదేశంలో 1952, 1957, 1962లలో జరిగిన మొదటి 3 సార్వత్రిక ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్ అఖండ విజయాలను సాధించింది. భారతదేశానికి జవహర్లాల్ నెహ్రూ మొదటి ప్రధానమంత్రి అయ్యాడు. జవహర్లాల్ నెహ్రూ గారు. ఈ ఎన్నికల్లో ఇతర పార్టీలలో ఏ ఒక్కదానికి 11% మించి ఓట్లు రాలేదు. మొత్తం పోలైన ఓట్లలో 45%తో కాంగ్రెస్ 70%కి పైగా స్థానాలను గెలుచుకుంది. 1952 ఎన్నికల్లో భారత జాతీయ కాంగ్రెస్ 364 సీట్ల గెలుచుకోగా, స్వతంత్రులు 37 స్థానాలు, భారత కమ్యూనిస్టు పార్టీ 16 సీట్లు, సోషలిస్టు పార్టీ 12 సీట్లు, కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ 9 సీట్లు, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ 7 సీట్లు, గణతంత్ర పరిషత్ పార్టీ 6 సీట్లు, ఇతరులు 38 సీట్లను గెలుచుకున్నారు. 1962 ఎన్నికల్లో భారత జాతీయ కాంగ్రెస్ 361 సీట్లు గెలుచుకోగా, స్వతంత్రులు 20 స్థానాలు, భారత కమ్యూనిస్టు పార్టీ 29 సీట్లు, స్వాతంత్ర పార్టీ 18 సీట్లు, జనసంఘ్ పార్టీ 14 సీట్లు, ప్రజా సోషలిస్టు పార్టీ 12 సీట్లు, ప్రజా సోషలిస్టు 12, ద్రావిడ మున్నేట్ర కజగం పార్టీ 7 సీట్లు, సోషలిస్టు పార్టీ 6 సీట్లు, ఇతరులు 20 సీట్లు గెలుచుకున్నారు. కొత్తగా ఏర్పడిన దేశము మ్యాథ్ ఫాలోయింగ్లో ఇచ్చినప్పుడు మళ్ళీ గుర్తుంటుంది, ఓకేనా. కొత్తగా ఏర్పడిన దేశం ఎదుర్కొన్న మొదటి సవాళ్ళలో భాషా ప్రతిపాదికన రాష్ట్రాలను పునర్వ్యవస్థీకరించాలన్న కోరిక ఒక్కటి. బ్రిటిష్ కాలంలో దేశం ప్రెసిడెన్సీలు కలకత్తా, మద్రాస్, బాంబే గాను సెంట్రల్ ప్రావిన్సెస్, బీహార్ వంటి అనేక పెద్ద రాష్ట్రాలకు గాను విభజించి ఉండేది. దేశంలో అధిక భాగము అనేక సంస్థానాల కింద ఉండేది.
ఈ కాలంలో దేశంలో అధిక భాగం అనేక సంస్థానాల కింద ఉండేది. మద్రాసు ప్రెసిడెన్సీలో తమిళం, మలయాళం, కన్నడ, తెలుగు, గోండి, ఒడియా భాషలు మాట్లాడేవాళ్ళు ఉండేవాళ్ళు. సంయుక్త కర్ణాటక, మద్రాస్, మైసూర్, బాంబే, హైదరాబాదులో కన్నడ మాట్లాడే ప్రజలను కలుపుతూ సంయుక్త మహారాష్ట్ర, మహాగుజరాత్ ఉద్యమం, ట్రావెన్స్ కూర్, కొచ్చిన్ సంస్థానాల విలీనం, సిక్కులకు పంజాబ్ రాష్ట్రం వంటి కోరికలు ఈ కాలంలో ఉండేవి. తెలుగు మాట్లాడే ప్రజలు అన్నింటికంటే తీవ్ర ఉద్యమాన్ని చేపట్టారు. బ్రిటిష్ కాలంలో కూడా ఆంధ్ర మహాసభ క్రియాశీలకంగా ఉండి మద్రాసు ప్రెసిడెన్సీలోని తెలుగు మాట్లాడే ప్రజలను ఒక్క తాటి కిందకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేసింది. ఈ ఉద్యమం స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా కొనసాగింది. విన్నపాలు, దరఖాస్తులు, నిరాహార దీక్షలు వంటి పద్ధతులు ఉపయోగించారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం 1956 తెలుగు మాట్లాడే వారి కోసం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరుతూ పొట్టి శ్రీరాములు నిరాహార దీక్షను చేపట్టారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం 1956 తెలుగు మాట్లాడే వారి కోసం ప్రత్యేక చట్టం ఏర్పాటు చేయాలని కోరుతూ పొట్టి శ్రీరాములు నిరాహార దీక్షను చేపట్టారు. పొట్టి శ్రీరాములు 58 రోజులు నిరాహార దీక్షను కొనసాగింది. పొట్టి శ్రీరాములది 58 రోజులు. ఎవరు? పొట్టి శ్రీరాములు. ఏంటిది అది? నిరాహార దీక్ష కొనసాగింది. 1952 డిసెంబర్ 15న మరణించాడు. ఈయన పాపం 1952 15 ఇండ్ల 5 ఉన్నది. ఓకే. దాంతో ఆంధ్ర రాష్ట్రం, తమిళనాడు రాష్ట్రాలను ఏర్పరిచారు. 1953 ఆగస్టులో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ సంఘాన్ని వేశారు. ఎస్ఆర్సీలో ఫజల్ అలీ, కెఎం పనిక్కర్, హృదయనాథ్ కుంజ్రూలు సభ్యులుగా ఉన్నారు. ఓకే. ఈయన ఒకరు, ఫజల్ అలీ, హృదయనాథ్ కుంజూల్ సభ్యులుగా ఉన్నారు. ఈ సంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా 1956లో పార్లమెంటు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఆమోదించింది. దీని ఆధారంగా 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పడ్డాయి. 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పడ్డాయి. భాష ప్రాతిపాదికన రాష్ట్రాలను ఏర్పాటు చేస్తున్నప్పుడు గోండి, సంథాలీ లేదా ఓరాన్ వంటి గిరిజన భాషలను పరిగణంలోకి తీసుకోలేదు. ఎక్కువ మంది మాట్లాడే తమిళం, తెలుగు వంటి భాషలను మాత్రమే పరిగణంలోకి తీసుకున్నారు. రాజ్యాంగ సభ సామాజిక రాజకీయ న్యాయాన్ని, హోదా, అవకాశాలలో సమానత్వాన్ని కోరుకుంది. కొత్త రాజ్యాంగాన్ని ఆవిష్కరించిన నెల రోజులకు ప్రణాళిక సంఘాన్ని ఏర్పరిచారు. ప్రణాళిక రచనను నెహ్రూ మంచి ఆర్థిక విధానమే కాకుండా మంచి రాజకీయాలుగా కూడా భావించాడు. మొదటి ప్రపంచ ప్రణాళిక వ్యవసాయం మీద కేంద్రీకరించి ఆహార ఉత్పత్తి పెంచడానికి, రవాణా ప్రసారాల రంగాల మెరుగుదలకి, సామాజిక సేవల కల్పనకు ప్రాధాన్యతను ఇచ్చింది. భాక్రా ఆనకట్ట స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశము నిర్మించిన మొదటి ఆనకట్టలలో ఒకటి భాక్రా ఆనకట్టను 1960లో నిర్మించారు. మొదటి పంచవర్ష ప్రణాళిక వ్యవసాయం మీద కేంద్రీకరించి ఆహార ఉత్పత్తిని పెంచడానికి, రవాణా ప్రసారాల రంగాల మెరుగుదలకి, సామాజిక సేవల కల్పనకు ప్రాధాన్యతను ఇచ్చింది. వ్యవసాయ రంగంలోని మార్పులను నెహ్రూ కేవలం ఆర్థిక అంశంగా చూడలేదు. దానిని గ్రామీణ రంగ రాజకీయ, సామాజిక, ఆర్థిక మార్పుగా పరిగణించాడు. నెహ్రూ మొగ్గు చూపిన విధానాన్నే చివరిగా అనుసరించారు. ఇందులో మూడు ప్రధాన అంశాలైన ఈ సంస్కరణలు, వ్యవసాయ సహకార సంఘాలు, స్థానిక స్వపరిపాలనలు ఉన్నాయి. నెహ్రూ 3 రకాల భూ సంస్కరణలను ప్రతిపాదించాడు. అవి జమీందారీ వ్యవస్థ రద్దు, కౌలు విధానాల సంస్కరణ, భూపరిమితి విధానాలు. వీటి ప్రధాన ఉద్దేశము దున్నేవారికి భూమి చెందేలా చూసి మరింత ఉత్పత్తి చేయడానికి ప్రోత్సహించడమే. ఓకే. సో మొదటి ప్రపంచ ప్రణాళికలో పెద్ద ఆనకట్టలు కట్టి విద్యుత్ ఉత్పత్తి, సాగునీటి కల్పనల ద్వారా వ్యవసాయాన్ని వృద్ధి చేయటంపై దృష్టి సారించారు. ఆనకట్ట వల్ల వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు రెండూ లబ్ధి పొందాయి.
రెండో పంచవర్ష ప్రణాళిక నుంచి ప్రాధాన్యత పరిశ్రమల వైపు మళ్ళింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సమయంలోనే ప్రచ్ఛన్న యుద్ధం మొదలయ్యి ప్రపంచమంతా రష్యా కూటమి లేదా అమెరికా కూటమిగా విడిపోయింది. జవహర్ లాల్ నెహ్రూ ఏ శిబిరంలోనూ చేరకుండా రెండింటికి సమదూరంలో ఉంటూ విదేశీ విధానంలో స్వతంత్రంగా వ్యవహరించసాగారు. జవహర్ లాల్ నెహ్రూ ఇండోనేషియా, ఈజిప్టు, యుగోస్లావియాలతో కలిసి అలీనోద్యమాన్ని నిర్మించారు. పొరుగు దేశాలకు సంబంధించి ఒకరి అంతరంగ వ్యవహారాల్లో మరొకరు జోక్యం చేసుకోకూడదన్న పంచశీల సూత్రాలను నెహ్రూ రూపకల్పన చేశారు. ఎవరు చేశారు పంచశీల సూత్రాలను? అక్కడ ప్లీజ్ మీరు ఇది చదివైనా టెక్స్ట్ బుక్స్ చదివైనా ఇవి చదవచ్చు, చాలా మంచి అర్థమవుతున్నాయని చెప్పారు. టెక్స్ట్ బుక్స్ ఇది చదివిన తర్వాత కూడా టెక్స్ట్ బుక్స్ చదివితే తొందరగా అర్థమవుతుంది మేడం అని నాకు కాల్ చేస్తున్నారు. మీరు స్కూల్లో ఎక్కడైనా వర్క్ చేసేది ఉంటే కూడా బ్రేక్ టైంలో ఒకసారి వీడియోస్ చూడండి, ఓకేనా? 1948-65 కాశ్మీరు విషయంపై 1971లో బంగ్లాదేశ్ విషయంపై పాకిస్తాన్ తోనూ 1962 సరిహద్దు విషయంలో చైనాతోనూ యుద్ధాలు జరిగాయి. 1948-1968లలో కాశ్మీరు విషయంపై, 1971లో బంగ్లాదేశ్ విషయంపై. ఇక్కడ కాశ్మీరు ఎప్పుడు 48-65, 71లో బంగ్లాదేశ్. పాకిస్తాన్తోనూ 1962 సరిహద్దులతో చైనాతోనూ యుద్ధాలు జరిగాయి. 62లో పాకిస్తాన్తోనూ, 71లో బంగ్లాదేశ్ విషయంపై పాకిస్తాన్తోనూ, 1962 సరిహద్దుల విషయంలో చైనాతోనూ. అయితే చైనాది ఎప్పుడు జరిగింది అన్నట్టు 1962, 71లో బంగ్లాదేశ్ విషయంపై పాకిస్తాన్తో. ఓకే, కాశ్మీర్ ఇది. 1964లో నెహ్రూ చనిపోయిన తర్వాత ప్రభుత్వాధినేతగా లాల్ బహదూర్ శాస్త్రి ఎంపిక అయ్యారు. ఈ కాలంలో దక్షిణాన DMK చేపట్టిన హిందీ వ్యతిరేక ఉద్యమం దేశ ఐక్యత, సమగ్రతకే ముప్పుగా నిలిచింది. ఈ కాలంలో ఆహార కొరత సామాజిక ఆర్థిక ప్రగతిని ఆటంకంగా మారింది. 1965 పాకిస్తాన్తో యుద్ధం జరిగింది. 1966లో లాల్ బహదూర్ శాస్త్రి అకాల మరణంతో ఆ తర్వాత ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ ఎంపిక అయింది. ఎప్పుడు? 1966లో లాల్ బహదూర్ శాస్త్రి అకాల మరణంతో 66 తర్వాత ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ ఎంపిక అయ్యింది. 1963లో అధికార భాష చట్టాన్ని ఆమోదించినప్పుడు హిందీని మిగిలిన దేశం మీద రుద్దడానికి ఎత్తుగడగా భావించి DMK తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా హిందీని వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేపట్టింది. ఈ కాలంలో కాంగ్రెస్ పార్టీ హిందీ అనుకూల, హిందీ వ్యతిరేక శిబిరాలుగా విడిపోయింది. హిందీ వ్యతిరేక శిబిరాలను, ఉద్వేగాలను శాంతిపరచటానికి అప్పటికి ప్రభుత్వం అనేక మినహాయింపులు ఇచ్చింది. ఇవి: ప్రతి రాష్ట్రానికి తన సొంత భాష కలిగి ఉండే అవకాశం ఉంది. అది ప్రాంతీయ భాష కావచ్చు, లేక ఇంగ్లీష్ కావచ్చు. ప్రతి వ్యవహారాల్లో ఇంగ్లీష్ అనువాదంతో ప్రాంతీయ భాషలో ఉండవచ్చు. కేంద్ర రాష్ట్రాల మధ్య వ్యవహార భాషగా ఇంగ్లీష్ కొనసాగుతుంది. సివిల్ సర్వీస్ పరీక్షలను కేవలం హిందీలోనే కాకుండా ఆంగ్లంలో కూడా నిర్వహిస్తారు. భారతదేశ చరిత్రలో 1967 ఎన్నికలు చాలా కీలకమైనవి. 67 ఎందుకు మరి? 1967 ఎన్నికల్లో కాంగ్రెస్ 284 సీట్లు గెలుచుకుంది. ఈ ఎన్నికల్లో స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్కు అతి తక్కువ సీట్లు వచ్చాయి. 1967 ఎన్నికల్లో కాంగ్రెస్ 284 సీట్లు గెలుచుకుంది. ఈ ఎన్నికల్లో స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్కు అతి తక్కువ సీట్లు వచ్చాయి. బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, మద్రాస్, కేరళ శాసనసభల్లో కాంగ్రెస్ ఓటమి పాలయ్యింది. దాదాపు 30 సంవత్సరాలు నిరాటకంగా పాలించిన పార్టీ ఈ కాలంలో సవాళ్లను ఎదుర్కొంది. ఇట్లా చేస్తారు ఒక్కొక్కసారి.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైన రాష్ట్రంలో తమిళనాడు, కేరళలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో తమిళనాడులో డీఎంకే ఘన విజయం సాధించింది. డీఎంకేకి సినిమా రంగంతో బలమైన సంబంధాలు ఉన్నాయి. ఈ కాలంలో సినిమా హీరో అయిన ఎంజి రామచంద్రన్ డీఎంకే పార్టీకి మద్దతు ఇచ్చి పార్టీ గెలుపుకు సహకరించాడు. ఎంజి రామచంద్రన్ను అందరూ ఎంజీఆర్ అంటారు. ఈ ఎన్నికల్లో కేరళలోనే కాకుండా పశ్చిమ బెంగాల్, ఒడిస్సాలో కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఈ కాలంలో ఉత్తరాది రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వాలు పడిపోయి సంయుక్త విధాయక దళ్ ప్రభుత్వాలు ఎస్విడి ఏర్పడ్డాయి. హర్యానా, ఉత్తరప్రదేశ్లలో జాట్, బీహార్లో కుర్మీ కోయిరీ, మధ్యప్రదేశ్లో లోథ్, ఆంధ్రప్రదేశ్లో రెడ్డి, కమ్మ, కర్ణాటకలో ఒక్కలిగ, తమిళనాడులో వెల్లల కులాలు ఆయా రాష్ట్రాలలో ఆధిపత్య కులాలుగా ఉన్నాయి మరియు జనాభా రీత్యా అత్యధిక సంఖ్యలో ఉన్నాయి. వెనుకబడ్డ కులాలు అధికారంలోకి రావటానికి డీఎంకే పార్టీని మంచి ఉదాహరణగా చెప్పవచ్చు. ఎస్విడి ప్రభుత్వాలలో చాలా వరకు ఎక్కువ కాలం పాటు నిలవలేదు. ఈ ప్రభుత్వాల వలన మధ్యస్థాయి కులాలు మొదటిసారిగా రాజకీయ అధికారాన్ని పొందాయి. సో వాటి చరిత్ర అవినీతి ఫిరాయింపుతో నిండిపోయింది. ఈ కాలంలో ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక తెలంగాణ కొనసాగారు. ఈ ఉద్యమానికి ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు నాయకత్వం వహించారు. 1969 డిసెంబర్లో అసోంలోని ఖాసీ జయంతియా గారో గిరిజన ప్రాంతాలలో మేఘాలయ అన్న కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. ఎప్పుడు? 1969 డిసెంబర్లో అస్సాంలోని ఖాసీ జయంతియా గారో గిరిజన ప్రాంతాలలో మేఘాలయ ఎప్పుడు వచ్చింది? 1969 అన్న కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. 1966లో ఏర్పడిన పంజాబ్కి తనదంటూ రాజధాని లేదా 1966లో ఏర్పడిన పంజాబ్కి తనదంటూ రాజధాని లేదు. హర్యానా, పంజాబ్లకు ఉమ్మడి రాజధానిగా ఉన్న చండీగఢ్ను తమకు ఇవ్వమని 1968, 69లో పంజాబ్ ప్రజలు ఆందోళన చేశారు. మహారాష్ట్రలో ముంబై మహారాష్ట్ర వాసులకే చెందాలని వింత వాదన మొదలైంది. దీనికి శివసేన నాయకత్వం వహించింది. కాశ్మీరు, నాగాలాండ్ డిమాండ్లు కూడా ఈ కాలంలోనే వచ్చాయి. గృహ నిర్బంధం నుండి విడుదలైన షేక్ అబ్దుల్లా కాశ్మీర్ రాష్ట్రానికి తిరిగి వచ్చాడు. ఈ కాలంలో దేశంలోని పలు ప్రాంతాలలో, బీహార్లోని రాంచీలో, గుజరాత్లోని అహ్మదాబాద్లో, మహారాష్ట్రలోని బల్గావ్లో, ఉత్తరప్రదేశ్లోని అలీగర్లో మత ఘర్షణలు చెలరేగాయి. 1967 ఎన్నికల తర్వాత వామపక్ష పంథా వైపు తీవ్ర మొగ్గు చూపడం ద్వారా బయటి నుంచి, పార్టీ లోపల నుంచి వస్తున్న సవాళ్లను ఇందిరాగాంధీ ఎదుర్కొంది. సామాజిక ఆర్థిక ప్రగతిని సంబంధించిన వాగ్దానాలను నెరవేర్చకపోవడమే ఇందిరాగాంధీ ఓడిపోవడానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. జమ్మూ అండ్ కాశ్మీర్ను హరిసింగ్ అటు పాకిస్తాన్లోనూ ఇటు భారతదేశంలోనూ విలీనం కాకుండా స్వతంత్ర రాజ్యంగా ఉంచాలని కోరుకున్నాడు. జమ్మూ అండ్ కాశ్మీర్లో ముస్లింలు ఎక్కువ. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన కాలంలో జమ్మూ అండ్ కాశ్మీర్లో అఖిల జమ్మూ అండ్ కాశ్మీర్ కాన్ఫరెన్స్ పేరుతో ప్రజా ఉద్యమం నడుస్తోంది. దీనికి షేక్ మొహమ్మద్ అబ్దుల్లా నాయకత్వం వహించాడు. 1947 చివరి నాటికి పశ్చిమ సరిహద్దుల నుంచి పాకిస్తాన్ మద్దతుతో రజాకార్ల దాడులకు మొదలయ్యాయి. ఈ దాడి చేస్తున్న వాళ్ళు శ్రీనగర్ని సమీపిస్తుండడంతో రక్షణ కోసం మహారాజు భారతీయ సైన్యాన్ని సహాయం కోరాడు. కాశ్మీరుకు సంబంధించిన అంశాలు రాజ్యాంగంలోకి 370వ అధికరణంతో చోటు చేసుకున్నాయి. 1970 శతాబ్దం ప్రథమాంకంలో తూర్పు పాకిస్తాన్, ఇప్పటికీ బంగ్లాదేశ్లో ఆందోళనలు చోటు చేసుకున్నాయి. 1971లో భారతదేశం, పాకిస్తాన్ల మధ్య యుద్ధం మొదలైంది. 1971లో లోక్సభకు, శాసనసభకు అత్యధిక రాష్ట్రాల్లో ఎన్నికలు ఏకకాలంలో జరిగేవి. ఇందిరాగాంధీ 1972 బదులుగా 1971లోనే ముందస్తు ఎన్నికలను ప్రకటించి ఈ విధానాన్ని అతిక్రమించింది. గరీబీ హటావ్, ఇది కూడా వచ్చింది టెట్టులో చాలాసార్లు. గరీబీ హటావ్ అనే జనాకర్షక నినాదంతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసింది. 1972లో
ఇందిరాగాంధీ అనేక ప్రైవేటు బ్యాంకులను జాతీయం చేస్తూ చేసిన చట్టం, రాజభరణాలను రద్దు చేస్తూ చేసిన చట్టం ముఖ్యమైనది. 1973లో అరబ్ ఇజ్రాయిల్ మధ్య యుద్ధంతో చమురు ధరలు ఎన్నడూ లేనంతగా పెరగడంతో ఇందిరాగాంధీ ప్రభుత్వంపై ఒత్తిడి తీవ్రంగా పెరిగింది. జయప్రకాష్ నారాయణ్ నేతృత్వంలో ఐక్యమైన ప్రజాపక్షాలు దేశంలోని పలు ప్రాంతాలలో కాంగ్రెస్కి ప్రత్యేకించి ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఉద్యమించాయి. సో దీనినే జేపీ ఉద్యమంగా అంటారు. ఓకే, ప్రత్యేకించి ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఉద్యమించాయి. దీనిని జేపీ ఉద్యమంగా పేర్కొంటారు. జేపీ ఉద్యమం బీహార్లోను, గుజరాత్లోను చాలా పెద్ద ఎత్తున సభ జరిగింది. 1971 ఎన్నికల సమయంలో సంబంధించిన కొన్ని అంశాలను అతిక్రమించిందంటూ లోక్సభకు ఇందిరాగాంధీ ఎన్నికలను అలహాబాద్ కోర్టు రద్దు చేసింది. అయితే ఇందిరాగాంధీ సుప్రీంకోర్టు నుంచి నిలుపుదల ఆదేశాలు తెచ్చుకుంది. 1942 రాజ్యాంగ సవరణలోని కొన్ని అంశాలు. ఎన్నికల వివాదంలో న్యాయస్థానాలను చోటు లేకుండా చేయడం. ఇది ఎన్నోసార్లు వస్తుంది. ఇది 42వ రాజ్యాంగ సవరణ లేని క్వశ్చన్ పేపరే ఉండదు. ఎన్నికల వివాదాల్లో న్యాయస్థానాలను చోటు లేకుండా చేయడం, రాష్ట్ర ప్రభుత్వాలలో పోలిస్తే కేంద్ర ప్రభుత్వాన్ని బలపరచడం, సామాజిక ఆర్థిక మార్పుకి ఉద్దేశించిన చట్టాలను, న్యాయస్థానాల నుంచి సాధ్యమైనంత రక్షణను కల్పించడం, న్యాయ వ్యవస్థ పార్లమెంటుకు లోబడి ఉండేలా చేయడం. ఓకేనా, అయిపోయింది. ఇప్పుడు ప్రాక్టీస్ బిట్స్ చేద్దాం. ప్రాక్టీస్ బిట్స్ అండి, తప్పకుండా ప్రాక్టీస్ బిట్స్ చేయాలి. నేను ప్రతి దానికి చెప్తున్నాను, నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను. ప్రాక్టీస్ చేయకపోతే మనం ఎట్లా చదివినాము, ఎంత చదివినాము, ఎంత అవగాహన వచ్చినది అస్సలే తెలియదు. ఒకటి, స్విట్జర్లాండ్లో మహిళలకు ఓటు హక్కును ఏ సంవత్సరం నుండి కల్పించారు? 1971. PEPSUను విస్తరించండి. రెండవది డి, పటియాలా అండ్ ఈస్ట్ పంజాబ్ స్టేట్స్ యూనియన్. ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోరుతూ పొట్టి శ్రీరాములు ఎన్ని రోజులు నిరాహార దీక్ష చేశారు? డి, 58 రోజులు. ఈ క్రింది వాటిలో ఏ నినాదం ఫలితంగా 1971 సంవత్సరంలో కాంగ్రెస్ రికార్డు స్థాయిలో విజయం సాధించింది? డి, గరీబీ హఠావ్. 71ల. పంచశీల ఒప్పందం ఈ దేశంకు సంబంధించినది? ఇండియా, చైనా. పంచశీల ఇండియా, చైనా. చైనా, ఇండియా. ఓకే, ఇండియా, చైనా. మన దేశం సరిహద్దు విషయంలో చైనాతో ఏ సంవత్సరంలో యుద్ధం చేసింది? బి, 1962ల. ఏ సంవత్సరంలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘంను ఏర్పాటు చేశారు? SRC. 1953. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ఆధారంగా భారతదేశం ఈ విధంగా విభజించబడింది: 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలు. మన దేశం బంగ్లాదేశ్ విషయంపై పాకిస్తాన్తో ఏ సంవత్సరంతో యుద్ధం చేసింది? సి, 1971. నెహ్రూ ముగ్గు చూపిన వ్యవసాయ విధానంలో ఇమిడియున్న అంశంను గుర్తించండి. ఆన్సర్ వచ్చేసి పైవన్నీ. ఆన్సర్ వచ్చేసి అంటే స్థానిక స్వపరిపాలన, వ్యవసాయ సహకార సంఘాలు. ఇక్కడ ఒకటి ఏముంది? భూ సంస్కరణలు ఉంది. ఓకే, ఇవన్నీ కరెక్ట్ అండి. రెండో పంచవర్ష ప్రణాళిక ప్రాధాన్యత అంశంను గుర్తించండి. డి, భారీ పరిశ్రమలు. పంచశీల సూత్రాలను రూపొందించిన వారు ఎవరు? సి, జవహర్లాల్ నెహ్రూ. పంచశీల సూత్రాలను రూపొందించిన వారు ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. జవహర్లాల్ నెహ్రూ ఈ దేశంలో కలిసి అలీనోద్యమాన్ని నిర్మించారు. అలీనా ఉద్యమాన్ని నిర్మించారు. డి, ఇండోనేషియా, ఈజిప్టు, యుగోస్లేవియా. ఏ సంవత్సరంలో హిందీని అధికార భాషగా చట్టం చేశారు? 1963. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘములలో సభ్యులు కానివారు ఎవరు? SRC. కానివారు ఎవరు? డి, లాల్ నందా. మేఘాలయ రాష్ట్రం ఏ సంవత్సరంలో ఏర్పడింది? సి, 1969 డిసెంబర్. నేషనల్ కాన్ఫరెన్స్ అనే ప్రాంతీయ పార్టీ ఈ రాష్ట్రానికి చెందినది? డి, జమ్మూ అండ్ కాశ్మీర్. ఏ సంవత్సరంలో అరబ్ ఇజ్రాయిల్లకు మధ్య యుద్ధం జరిగింది? సి, 1973. అలీనా విధాన రూపశిల్పి ఎవరు?
ఏ నెహ్రూ. దక్షిణాదిన ఈ పార్టీ చేపట్టిన హిందీ వ్యతిరేక ఉద్యమం దేశ ఐక్యత సమగ్రతకే ముప్పుగా నిలిచింది. డిఎంకే. ఏ సంవత్సరంలో ఇందిరాగాంధీ అనేక ప్రైవేటు బ్యాంకులను జాతీయం చేస్తూ తన రాజభరణాలను రద్దు చేస్తూ చేసిన చట్టాలు చేశారు? 1972. క్రింద ఇవ్వబడిన ఏ ఆర్టికల్ జమ్మూ అండ్ కాశ్మీర్ గురించి వివరిస్తుంది? 370. ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు అన్నింటికీ సమైక్యపరిచిన వారు ఎవరు? జయప్రకాష్ నారాయణ్. పంజాబ్ హర్యానాలో ఉమ్మడి రాజధాని ఏది? చండీగఢ్. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ఆమోదింపబడిన సంవత్సరం ఏది? 1956. ప్రజాస్వామిక ఎన్నికల్లో భారతీయ అనుభవం ఉన్న పుస్తకంను మార్గరెట్ ఫిషర్ బోండ్యురాంట్లు ఏ సంవత్సరంలో రాశాడు? 1958. స్వతంత్ర భారతదేశంలో 1952, 57, 1962లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీ? భారతీయ జాతీయ కాంగ్రెస్ పార్టీ. భారతదేశ మొదటి ప్రధానమంత్రి ఎవరు? 28. ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. ఏ సంవత్సరంలో నెహ్రూ చనిపోయారు? 1964లో. 1950 జనవరి 26న మనం వైరుధ్యాలతో కూడిన జీవనంలోకి ప్రవేశించబోతున్నాం. రాజకీయాల్లో సమానత్వం ఉంటుంది, కానీ సామాజిక ఆర్థిక అంశాల్లో అసమానత్వం ఉంటుంది అని ఎవరు పేర్కొన్నారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. స్వాతంత్రం వచ్చిన మొదటి 30 సంవత్సరాల్లో భారత రాజకీయ వ్యవస్థలో ఆధిపత్యం గల పార్టీని గుర్తించండి. ఏంటిది? 31. ఏ. భారత జాతీయ కాంగ్రెస్. ఏ సంవత్సరంలో మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి? 1952. ఎస్. ఓకే, ఇది తప్పు, ఇది కాదు. భాషా ప్రాతిపాదికన రాష్ట్రాలను ఏర్పాటు చేస్తున్నప్పుడు క్రింది ఏ గిరిజన భాషను పరిగణంలోకి తీసుకోలేదు? పైవన్నీ. గోండి, సంథాలి, ఓరాన్. పైవన్నీ. నెహ్రూ కింది వాటిలో దేనిని మంచి ఆర్థిక విధానమే కాకుండా మంచి రాజకీయాలుగా భావించినది? ప్రణాళిక రచన. భాక్రా ఆనకట్టను ఏ సంవత్సరంలో నిర్మించారు? 1960. శాస్త్రి మరణం తర్వాత భారతదేశానికి ఎవరు ప్రధానమంత్రి అయ్యారు? ఇందిరాగాంధీ. పెప్సు సొంత ప్రజలు ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకునే సమస్యను పరిష్కారంగా ఏ పోటీలను పెట్టి ఆ అందంలో తెలిసిన అభ్యర్థిని ఓటు వేస్తామని అంగీకరించడానికి వచ్చారు? ఆ మార్గరేట్ తన పుస్తకంలో వివరించారు. కుస్తీ పోటీ. అందులో పెట్టి అందులో గెలిచిన అభ్యర్థికి. ఏ సంవత్సరంలో లాల్ బహదూర్ శాస్త్రి మరణించారు? 1966. భారతదేశ చరిత్రలో ఈ ఎన్నికలు చాలా కీలకమైనవి. 67వి. జవహర్లాల్ నెహ్రూ మొదటి ప్రధానిగా ఎన్నికైన ఎన్నికలలో మొత్తం పోలైన ఓట్ల శాతం ఎంత? 45%. 1967 ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలుచుకుంది? 284. మహారాష్ట్రలో ముంబై మహారాష్ట్ర వాసులకే చెందాలని ఆందోళన చేసిన పార్టీ ఏది? శివసేన. మొదటి పంచవర్ష ప్రణాళిక ప్రాధాన్యతనిచ్చిన అంశమును గుర్తించండి. వ్యవసాయం. ఆంధ్ర కోసం నిరాహార దీక్ష చేసిన పొట్టి శ్రీరాములు ఏ రోజున మరణించారు? 52 డిసెంబర్ 15. ప్రస్తుతం మన దేశంలో ఎన్ని రాష్ట్రాలు, ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి? 45. 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. 1969 డిసెంబర్లో అస్సాంలోని ఈ గిరిజన ప్రాంతాలతో మేఘాలయ అన్న కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. పైవన్నీ. ఖాసీ, జైంతియా, నాగారో. పంజాబ్ ఏర్పడిన సంవత్సరంను గుర్తించండి. 1966. రాజకీయాల్లో ఒక వ్యక్తి ఒక ఓటు, ఒక ఓటు ఒక విలువ అన్న సూత్రాన్ని గుర్తించబోతున్నాము అని ఈ క్రింది వారిలో ఎవరు పేర్కొన్నారు?
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. 1971 ఎన్నికల సమయంలో ఎన్నికలకు సంబంధించి కొన్ని అంశాలను అతిక్రమించిందంటూ లోక్సభకు ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదంటూ ఈ కోర్టు రద్దు చేసింది. డి. అలహాబాద్. నెహ్రూ మరణానంతరం ప్రధాని పదవిని చేపట్టింది ఎవరు? డి. లాల్ బహదూర్ శాస్త్రి. పొట్టి శ్రీరాములు తర్వాత ఇందిరాగాంధీ, ఈయన తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి. భారతదేశ రాజకీయ పార్టీ విధానంను ఏమంటారు? సి. బహుళ పార్టీ విధానం అంటారు. అవో ఈ జతపరచం ఎన్నున్నాయి చూసిరా ఓ అమ్మ. కొంచెం పైకి తెద్దాము. జతపరచం 1952 సంవత్సరపు ఎన్నికలలో పార్టీలు పొందిన సీట్లు. ఇక మెల్ల మంచిగా పెడతాం. 1వది సి ఉంది. 1వది సి. నేను చెప్తున్నా ఫస్టే, పెట్టడం ఏమైనా మిస్టేక్ అయితే చూడండి. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ. ఒకటి ఆన్సర్ ఏముంది? సి ఉంది. సి అంటే ఇది సి. ఇక పెట్టేస్తున్నా, మీరు చూసుకోండి. స్వతంత్రులు. 2వది ఏ. 3వది ఈ. 4వది డి. ఇగో 5వది జి. ఇక జి. 6వది హెచ్. 7వది బి. 8వది ఎఫ్. 1962 సంవత్సరపు ఎన్నికలలో పార్టీలు పొందిన సీట్లు. అర్థమైందా? ఇది స్క్రీన్ షాట్ తీసుకోరు ఒకసారి. నిజంగా స్క్రీన్ షాట్. స్వతంత్రులు 37, భారత జాతీయ కాంగ్రెస్ 364, సోషలిస్ట్ పార్టీ 12, పీపుల్స్ 6వది ఏముంది? హెచ్. చూడండి ఒకసారి, అన్ని కరెక్టే పెట్టినా మొత్తం. జతపరచు 1962 సంవత్సరపు ఎన్నికల్లో పార్టీలు పొందిన సీట్లు 53వది. ఇది ఒకసారి చూడండి. 1వది ఎఫ్. 1వది ఏంటిది? ఎఫ్. 1వది ఎఫ్. తర్వాత చదువుదాం. ఫస్ట్ అయితే ఇది పెడదాం. ఎఫ్. 2వది ఏ. 3వది బి. 4వది జి. 5వది హెచ్. 6వది సి. 7వది సోషలిస్ట్ పార్టీ. 7వది ఈ. 8వది డి. ఓకే, ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. మనము అప్పుడు 1962ది పీపుల్స్ 12 అన్నాం కదా. పీపుల్స్ ఎక్కడో ఉండే. ప్రజా సోషలిస్ట్ పార్టీ. సోషలిస్ట్ పార్టీ వేరే ఉంది. ఓకే, హెచ్. ప్రజా సోషలిస్ట్ పార్టీ. ఇవి ఒకసారి స్క్రీన్ తీసుకున్నారా? మీరు ఒకసారి చూస్తారని అలా ఉంచుతున్నాను. ఓకే, సో అయిపోయిందండి. ప్లీజ్ మీరు తప్పకుండా ఇక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అయిపోయింది. తర్వాత ఇంక 18వ పాఠం రాజకీయ ధోరణుల ఆవిర్భావం. ఓకే, 18వ పాఠం ఇక తొందరగానే అయిపోయింది ఇది. ఓకేనా? తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మీరు బుక్స్ చదవవలసిందే. ఇవి చదివినా ఇవి చదవాలి, అవి చదవాలి. 100 మార్కులు ఎందుకు తాత కూడా వస్తాయి. చదివే పద్ధతిగా చదివితే తప్పకుండా వస్తాయి. ఓకేనా? ఏం లేదు, ఇది చదవాలంతే. ఎట్లా చదవాలనేది నేను వీడియో చేస్తాను, చూద్దాం. ఓకేనా?
మీరు మాత్రం వీడియోస్ ఫాలో అవుతండి. అండ్ కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.